తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలంగాణ రాజకీయాలు మోడీ గారి పర్యటన తర్వాత మరింత హీట్ ఎక్కాయి. యాక్చువల్గా చెప్పాలంటే అంతకు ముందే కొంచెం ఉంది, కానీ ఆయన పర్యటన వచ్చిన తర్వాత ఆయన చేసిన ఒక కామెంట్ చుట్టూ ఇప్పుడు అనేక రకాలు, ఎవరికి తగ్గింది వాళ్ళు, కాంగ్రెస్ ఒక రకంగా, బీజేపీ వాళ్ళు ఒక రకంగా, బీఆర్ఎస్ వాళ్ళు ఒక రకంగా, మిగతా వాళ్ళు ఒక రకంగా, ఎవరు తగినట్టు వాళ్ళు ఊహించుకుంటున్నారు. మోడీ గారి పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన సరదాగా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఒక పెద్ద వైరల్ అయింది. దాని చుట్టూ చాలా రాజకీయ విశ్లేషణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. సార్, ఒకవైపు రోజు మీరు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోస్తుంటారు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ మీద ఆరోపణలు చేస్తుంటారు. మీ ఇద్దరు ఎట్లుంటారంటే రాయి టెంకాయ అంటుంటారు కదా సామెత, అలాంటి పార్టీలు సిద్ధాంతపరంగా, నేను అనేది వ్యక్తిగతంగా కాదు కానీ సిద్ధాంతపరంగా. సో అలాంటి ఒక దాంట్లో మోడీ గారు మొన్న హైదరాబాద్ పర్యటనలో గుజరాత్ తరహా అభివృద్ధి కావాలని అక్కడ ఎలా నిధులు కేటాయిస్తారో మా స్టేట్కి కూడా అలాగే నిధులు కేటాయించి ఫైల్ క్లియరెన్సు వేగంగా చేయాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేయడంతో ఆయన దానికి స్పందనగా మోడీ గారు, మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడికి చేరాలంటే నాతో కలిసి రండి అని సరదాగా ఒక చేసిన వ్యాఖ్యను ఎట్లా అర్థం చేసుకోవాలి జనాలు? అతన్న గారు, మీకు నమస్కారం. నేను ఒక పాయింట్ ఏంటంటే, మీ సీక్వెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అంటారు, అవును, అవి అర్థం చేసుకోవాలి. దాన్ని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఏం చెప్పాడంటే, మీరు 2047లో ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానం నిలబెట్టాలనుకుంటున్నారు. ఆ నిలబెట్టేటువంటి క్రమంలో మేము 2035కి టార్గెట్ పెట్టుకున్నాము. తెలంగాణ కూడా $3 ట్రిలియన్ జిఎస్డిపిని కాంట్రిబ్యూట్ చేయాలని. మీరు $20 ట్రిలియన్ కనుక మీ జీడిపి అనుకుంటే, మేము $3 ట్రిలియన్ మీ జిఎస్డిపి ఇవ్వాలనుకుంటున్నాము. గ్రోత్ కూడా అంతే ఉంచాలనుకుంటున్నాం, 10% సంథింగ్ అట్లా చెప్తూ, ఈ లక్ష్యం కోసం మీరు మాకు సహకరించండి అని ఒక పదం చెప్పాడు. ఇది అర్థం చేసుకోవాలి. అవును, మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము కూడా పూర్తి స్థాయిలో భాగస్వాములు అవుతాము అన్నాడు. అని మళ్ళీ గుజరాత్ అంశము మిగతా అంశాలు లేవనెత్తినప్పుడు మోడీ గారికి అవకాశం వచ్చినప్పుడు మోడీ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నప్పుడు, అంటే నువ్వు ఆ టార్గెట్, మేము పెట్టుకున్న టార్గెట్లో నువ్వు కూడా భాగస్వామి కాలన్నప్పుడు నా ఎంపడి నడువు నీ టార్గెట్ రీచ్ అవుతుంది అన్నాడు. కంటెంట్ యొక్క టాపిక్ యొక్క జిస్ట్ అది, కరెక్ట్గా సారాంశం అది. అంటే నువ్వు లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం నా మార్గంలో నడువు, నీ లక్ష్యం ఖచ్చితంగా రీచ్ అవుతావు అని. అది తెలంగాణను $3 ట్రిలియన్ తీసుకపోతా అనేటువంటి లక్ష్యంలో ఇదొక భాగం, ఇదొకటి చెప్పాడు. రెండోది అంటే గుజరాత్ విషయంలో కూడా చెప్పాడు. గుజరాత్కి ఇది ఇవి ఇస్తారు అవి అంటే, గుజరాత్కి ఇచ్చే బడ్జెట్ మాకు ఇవ్వండి అన్నాడు. అంటే మోడీ గారు సరదాగా చెప్పాడు, గుజరాత్కి ఇచ్చే బడ్జెట్ కనుక మీకు ఇస్తే మరి ఇందులో సగం పడిపోతుంది, మరి అది ఇవ్వాలని అని అడిగాడు. ఇది కూడా చాలా అంటే దానికంటే సగం పడిపోతుంది, ఇప్పుడు మీకు ఇస్తున్న దానికంటే సగం పడిపోతుంది, ఇవ్వాలనా అని అడిగాడు. మీరు ఆ లక్ష్యం కావాలనుకున్నప్పుడు ఆ సరిపోదు మీకు, నేను చేస్తాను అన్నాడు. ఇది లక్ష్యం. కాబట్టి ఆ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ని ఇది రాజకీయ కోణంలో చూడడం అనేటువంటిది కొంతమంది ఇంకా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటారు, ఇంకొక దాన్ని విశ్లేషణలు మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఒక రకమైన విశ్లేషణ చేస్తుంటారు. విశ్లేషణ ఏమైనప్పుడు కూడా ఒక పదం ఈ రోజున రాజకీయాల యొక్క చర్చను మార్చింది. అవును, బట్ అది దాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే, సరే ఏ రకంగా అర్థం చేసుకుంటారని పక్కన పెడితే పాజిటివ్గా అర్థం చేసుకోవాలనుకుంటే, బీజేపీగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చాలా సందర్భాల్లో ఒక విషయం చెప్పాడు, నా క్యాబినెట్లో ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏ పార్టీ చెందిన వాళ్ళైనా నా క్యాబినెట్లో మంత్రులే అన్నాడు. నా క్యాబినెట్లో మంత్రులు ఉన్నప్పుడు రాష్ట్రాల యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి అవుతుంది. రాష్ట్రాల అభివృద్ధి అందకుండా 4 రాష్ట్రాలు బలహీనంగా పడిపోయి ఇంకా దేశం అభివృద్ధి ఎందుకుంటే అసాధ్యమైన పని అది. అందుకోసమే అది ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా, లేకపోతే బెంగాల్ అయినా, ఒరిస్సా అయినా, ఛత్తీస్గఢ్ అయినా, తెలంగాణ అయినా, అన్ని రాష్ట్రాల యొక్క జిఎస్డిపి దేశం యొక్క జీడిపి అవుతుంది. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా దేశాభివృద్ధిలో భాగస్వామి కావాలి. ఈ ఉద్దేశం నరేంద్ర మోడీ మనసులో ఉన్నటువంటిదే. చాలా సందర్భాలలో ఆయన ఉటంకించినటువంటి భాష కూడా ఇదే, పదాలు కూడా ఇవే. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కూడా జరగాలని కోరుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ బలహీనపడాలా, అయితే మీరు రాజకీయ కోణంలో అయితే గుజరాత్కి అది ఇచ్చినారు, గుజరాత్కి అది ఇస్తున్నారు, మహారాష్ట్రకి అది ఇచ్చారు, ఇవన్నీ కూడా పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్. దాంట్లో లోపలికి నేను బోదలుచుకోవాలి. పొలిటికల్ ఆడ బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఆడ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్. తెలంగాణకి ఏం కావాలనో అది కేంద్ర ప్రభుత్వం దాంట్లో ఉంది లిస్ట్లో. ఇది తెలంగాణ యొక్క భౌగోళికమైన స్వరూపం, తెలంగాణ యొక్క వనరులు,
తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణం, తెలంగాణలో ఉన్నటువంటి యువత యొక్క నైపుణ్యం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముడి సరుకు అనుకోండి, ఏదన్నా కావచ్చు, వీటికి అనుగుణంగా ఇక్కడ పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, సేవారంగం కానీ అభివృద్ధి చెందాలి. దీనికి అనుగుణంగా ఉండాలి. ఇదే మోడీ గారి ఆలోచన. కాబట్టి నేను అనుకుంటున్న మోడల్, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనుకుంటున్న మోడల్ మే నాట్ బి సూట్ ఫర్ దిస్ తెలంగాణ అని మీరు అనుకుంటున్నారు. అది మీ రాజకీయ ప్రయోజనాల కోసం అనుకుంటున్నారు, కానీ దేశ ప్రయోజనాలు, ఇక్కడ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడదు అనేది అర్థం చేసుకోవాలి. అందుకోసమే సార్ కరెక్టే. ఇది సాధించాలంటే నా మార్గంలో నడుగు అంటే ఏంటి మార్గం? అంటే అభివృద్ధి మార్గమా, రాజకీయ మార్గమా? నేను మళ్ళీ చెప్తాను. నేను ఒక ముఖ్యమంత్రి మన నరేంద్ర మోడీ గారిని అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన ప్రధానమంత్రిగా 12 ఏళ్ళు పూర్తి చేశాడు. అవును. ఆయన ముఖ్యమంత్రి కూడా 14 ఏళ్ళు పూర్తి చేశాడు. అవును. వీళ్ళంతా జూనియర్ ముఖ్యమంత్రులు, రకంగా బట్టి 2 ఏళ్ళ 3 ఏళ్ళ ముఖ్యమంత్రులే. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పనిచేసిన నరేంద్ర మోడీ గారికి పదాల యొక్క అర్థం చేసుకోమా అంటే, ఒక ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది కూడా ప్రధానమైన అంశం అవుతుంది కదా. కాబట్టి రాజకీయాలకు ఏం సంబంధం లేదు. నా అభిప్రాయం అయితే ఇది పూర్తిగా అభివృద్ధికి సంబంధించిన అంశం. ఏది తెలంగాణ ప్రజలకు ఏ రకమైన అభివృద్ధి కావాలో ఆ రకమైన అభివృద్ధి, ఆ నమూనా ఉండాలి. మీ నమూనా కరెక్ట్ అని అంటే నేను కరెక్ట్ కాదంట. ఇప్పుడు గుజరాత్లో కూడా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టినప్పుడు గుజరాత్లో ఏం పంటలు పండారంటే గుజరాత్ వాతావరణానికి అనుకూలంగా గుజరాత్ పంటలు పండుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏం చేసామంటే, తెలంగాణను అది ఏ కారణం చేత ఒకరి మీద ఈర్ష్యతోటో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద ఈర్ష్యతోటో, మనం కృష్ణా డెల్టాలో లాగా లేదా గోదావరి డెల్టాలో లాగా మనం కూడా మాగాని పండియాలి, వరి పండియాలి కాదు. తెలంగాణలో సూటబుల్ క్రాప్స్, తెలంగాణకి అనువైనటువంటి పంటలు మంచిగా ఉన్నాయి. గుజరాత్కి అనువైన పంటలు, గుజరాత్ ఈరోజు నెంబర్ 1 ఆయిల్ సీడ్స్లో ప్రొడక్షన్లో ఉంది. గుజరాత్ నెంబర్ 1 మిర్చిలో ఉంది. అనేక కొన్ని పత్తిలో ఉంది. గుజరాత్ కూడా బెస్ట్ స్టేపుల్లో ఉండేటువంటి పత్తి పండుతుంది. కాబట్టి గుజరాత్కి ఏం పంటలు పండాలో గుజరాత్కి ఉంటాయి, తెలంగాణకి ఏం కావాలో తెలంగాణ చూసుకోవాలి. అయితే ఒక ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు, అంటే ఇప్పుడు ఇది పదం ఉపయోగిస్తున్నా, ఎన్నిసార్లు కేంద్రం దగ్గరికి పోయినాడు, మాకు ఇది కావాలి అది కావాలని, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసాడు, ఎన్నిసార్లు అడిగాడు. మీరు చూడండి, ఇప్పుడు మనం మూసీ నది కోసం మాకు ఇవి కావాలి అది కావాలని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను రాజకీయ కోణమే చూస్తా. అదే సాబర్మతి నదిని జీవనదిగా మార్చిందిగా మోడీ గారు. మార్చినప్పుడు కేంద్రం ఎంత ఇచ్చింది, ఏమి ఇచ్చింది లెక్కలేవా ఈ రోజున? అప్పుడు యూపీఏ ప్రభుత్వమే కదా, బీజేపీ ప్రభుత్వం కాదు, ఢిల్లీలో ఉన్నది. సాబర్మతి నది జీవనదిగా మారడం కోసం చేసినటువంటి కార్యక్రమాల మొత్తంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది 10 సంవత్సరాల కాలం పాటు. మరి మీది 10 సంవత్సరాల కాలం పాటు గుజరాత్కి మీరేమిచ్చారో లెక్కలు తీసుకుంటే, గుజరాత్ మోడల్ అభివృద్ధి అనేటువంటిది ఏ రకంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అడగలేదు, లేకపోయినా కూడా ప్రతికూల పరిస్థితులు కూడా అక్కడ అభివృద్ధి నమూనా చూశారు కదా, ఆ నమూనా కూడా తెలంగాణలో వస్తుంది. అందుకోసం అని తెలంగాణ నమూనా తెలంగాణ కోసం తయారు చేయాలి. అది నరేంద్ర మోడీ గారి దగ్గర నమూనా ఉంది. మీరు ఆయన వెంట పొండి, తప్పకుండా మీకు ప్రధానమంత్రిగా పోండి. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా తెలంగాణ మోడల్ మీకు ఇస్తాడు. దాంట్లోనే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు ముడిపడినాయి. కానీ సార్ ఇది ఎట్లయిపోయిందంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే, చాలామంది అంటే ప్రధాని గారు ఆ మాట అన్నప్పుడు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు పగలబడి నవ్వారు. అందరూ చూశారు మీరందరూ. అంటే వాళ్ళకు కూడా ఏమర్థమైందంటే, ఆయన బీజేపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా అక్కడున్న వాళ్ళ అట్లా అర్థం చేసుకున్నట్లే ఆ నవ్వు అర్థం చూసే వాళ్ళకి అట్లాగే అనిపిస్తుంది. లోపల ఏమనేది పక్కన పెడితే బయటకు కనిపించేది ఎక్కువ మంది నమ్ముతారు. సో ముఖ్యమంత్రికి, కేంద్ర సహాయ మంత్రికి కూడా అలా అర్థమై వాళ్ళు నవ్వేశారు. ఇప్పుడు దాంతో ఏమైపోయిందంటే, ఒక స్పెక్యులేషన్ ఏం స్టార్ట్ అయిందంటే తెలంగాణ రాజకీయాల్లో, నెక్స్ట్ బీజేపీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నారనేది ఒక సోషల్ మీడియా వింగు ఒక ప్రచారం అందుకుంది. దీనికి అంటే మీరు చాలా సీనియర్ కాబట్టి, బీజేపీ రాజకీయ ఎత్తుగడలు అని వ్యూహాలు అన్ని బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి నేను అందుకోసం ఒక మాట చెప్తా. ఆయన బీజేపీలోకి వచ్చి బీజేపీ గెలిచి తర్వాత శాసనపక్ష నాయకుడికి ఎన్నుకోబడి ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలి. అవును, అంతకంటే ముందైతే కావడానికి అవకాశం లేదు. కాదు, 100%. బీజేపీ కూడా 8 సీట్లే ఉన్నాయి. అవును, 8 సీట్లు అంటే గెలవడం. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలంటే 61 సీట్లు కావాలి. అంటే ఇంకా 53 సీట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 53 సీట్లు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పటికిప్పుడు ఆయన ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి కాలేడు. నెక్స్ట్ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఒకవేళ దాన్ని అదే రకంగా అర్థం చేసుకోవాలనుకుంటే,
వస్తే తప్పు కూడా ఏం లేదంట. హేమంత్ విశ్వ శర్మ కూడా వచ్చింది మా పార్టీలోకి, ముఖ్యమంత్రి రాలే. మేము ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత అస్సాంలో బీజేపీలోకి వచ్చాడు ఆయన. అంతకుముందు ఆయన ఏ కారణం చేత వచ్చినా కాంగ్రెస్ మీద విసుగా, రాహుల్ గాంధీ మీద కోపమా, కారణాలు ఏమైనా ఉండొచ్చు వాళ్ళ అంతర్గత విషయాలు. కానీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన బీజేపీలోకి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి రాలే. అయితే వచ్చిన తర్వాత ఆయనకున్న నాయకత్వ లక్షణాలతోటి అంతకుముందున్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి చేశారు. సువేంద్ర అధికారి కూడా గత ఎన్నికల కంటే ముందు బీజేపీలోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన పోటీ చేసి నిలబడ్డాడు. ఆ తర్వాత 6 సంవత్సరాల కాలం పాటు 5 సంవత్సరాల కాలం పాటు శాసనసభాపక్ష నాయకుడిగా నాయకత్వం నిరూపించుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. కాబట్టి రాత్రికి రాత్రి బీజేపీ వరకు నేను పక్కా చెప్తున్నా, ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేటువంటి పరిస్థితి బీజేపీలో ఉండదు. లేదు, ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ రాష్ట్రంలో గ్యారెంటీగా ముఖ్యమంత్రి అయిపోతానే లేదు. కొన్నిసార్లు ఎత్తుగడల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు, కొన్నిసార్లు ప్రకటించారు. ప్రకటించడం మాత్రాన ముఖ్యమంత్రి కాడు అని కాదు, ప్రకటిస్తేనే ముఖ్యమంత్రి అయిపోతారని కూడా కాదు. అందుకోసం జాతీయ పార్టీ అనేక కోణాలు ఆలోచిస్తుంది, సామాజిక సమీకరణాలు ఆలోచిస్తుంది. సామాజిక సమీకరణాలు ఒక రాష్ట్రం కోసం దేశం మొత్తం కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ అంశం ముఖ్యమంత్రిగానే బీజేపీలోకి వస్తారని సోషల్ మీడియాలో ఏమైనా రాసుకొని, కానీ నాకు అర్థమైనంత వరకు బీజేపీలో ఏ రాష్ట్రంలో, నేను 40 సంవత్సరాలు చూస్తున్న బీజేపీలో ఏ రాష్ట్రంలో రాత్రికి రాత్రి పారాడైమ్ షిఫ్ట్ అనేది ఒక వ్యక్తి విషయంలో కానీ పార్టీ విషయంలో ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతాడా అనే స్పెక్యులేషన్ ఒకటి ఉంటుంది. వీడుతాడా వీడడా అనేది ఆయన ఇష్టం, అది వాళ్ళ పార్టీ ఇష్టం, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అది కూడా మా పార్టీకి వస్తే ఆయన మా పార్టీలోకి వచ్చిన తర్వాత మేము 21 సీట్లు దాటి గెలిస్తే అప్పుడు ముఖ్యమంత్రి అవకాశం ఎవరికనేది చర్చకు వస్తుంది. ఆయన కూడా వస్తే రావచ్చు, ఇంకోరికి కూడా రావచ్చు ఆయనకి. బట్ మేము ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి మాత్రం ఎక్కడ సాధ్యమైనంత ఉండదు. ఇప్పుడు మీకు అదే ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్తాను, ఢిల్లీలో కిరణ్ బేడి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాం, బీజేపీగా ప్రకటించింది, ఫలితాలు రాలేదు కదా. అందుకోసమనే ఇప్పుడు మేము మధ్యప్రదేశ్లో ప్రకటించలే, ముఖ్యమంత్రి మారింది, రాజస్థాన్లో ప్రకటించలే, అయిపోయింది, ఢిల్లీలో ప్రకటించలే, పంజాబ్లో మన గుజరాత్లో ప్రకటించలే, వెస్ట్ బెంగాల్లో ప్రకటించలే, ఒరిస్సాలో ప్రకటించలే, అస్సాంలో కూడా ప్రకటించాలి. అంత ఉన్నాడు కాబట్టి కొనసాగుతున్నాడు. కాబట్టి దీన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా సోషల్ మీడియాలో ఏమొస్తుందనే దానికి మనం పెద్ద కానీ సార్ ఒకటి అంటే ఇది మీకు ఎట్లా పాజిటివ్ అయింది, కానీ రేవంత్ రెడ్డికి మాత్రం నెగిటివ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక జర్క్ లాంటిది ఆ వ్యాఖ్య. ఆయన కావాలని మోడీ గారు అది అలా నిప్పు రాజేసి వెళ్ళిపోయారేమో తెలియదు, కానీ జనరల్గా నేనేమనుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీలోకి అభద్రతా భావమే అనుకుంటా. ఈ అభద్రతా భావంలోనే ప్రభుత్వం నడుస్తుందంట. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే అంటే ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేనటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉందంట. ఒకవేళ అదే మీరన్న స్టేట్మెంట్నే కనుక కొనసాగిస్తే విశ్వాసనీయత, ఒకరి మీద ఒకరి విశ్వసనీయత లేని మంత్రివర్గం, లేదా ఒకరి మీద ఒకరికి విశ్వసనీయత లేని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఈ రెండు కలిపినప్పుడు ప్రభుత్వం సహజంగా మానసిక అస్థిరత ఉన్నట్టే కదా. ఫిజికల్గా ఎమ్మెల్యేలు పోలేదు, అంతా బాగానే ఉంది, కానీ మానసికంగా అస్థిరత ఉన్నట్టే కదా. ప్రజల కోసం పనిచేసి ఉంటే అస్థిరత కనపడుతూనే ఉంది కదా. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ యొక్క దురదృష్టం కదా, తప్ప మాది కాదు. మీకు ప్రభుత్వం అధికారంలో మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు నడపమని, నడపలేకపోతే మీ అసమర్థత కానీ మా అదేం కాదు. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ అసమర్థత కాకుండా సమర్థవంతంగా తెలంగాణ ప్రజలకు సమర్థ పాలన ఇవ్వాలనుకుంటే ఒకరికి మంత్రివర్గం అంటేనే విశ్వాసం ఉండాలి. మంత్రివర్గం అంటేనే ఒకరి మీద ప్రమాణ స్వీకారం చేస్తారు, అదే కదా. తెలిసైనా తెలివకైనా అని ఆ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు దాని వెనకాల ఉన్న అర్థమే అది కదా. కాబట్టి వాళ్ళ అభద్రతా భావాన్ని మా మీద మేము ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయం ఉంది. సార్ ప్రకాష్ రెడ్డి గారు, సువేంద్ర అధికారి గురించి మాట్లాడితే ఈ మధ్య సోషల్ మీడియా బాగా వైరల్ అయింది ఒక వీడియో. సువేంద్ర అధికారి మీద స్వయంగా మోడీ గారే ఒక బహిరంగ సభలో ఆయన టీవీలలో ఎలా లంచం తీసుకున్న విజువల్ విత్ యాక్షన్ చెప్పి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటారా గెలిపించాలన్న ఒక వీడియోను, తర్వాత ఇప్పుడు ఆయన ప్రధాని స్వయంగా ఆయన్ను సీఎం చేసి ఆయనకు అభినందించిన ఒక దీన్ని పెట్టి ఒక వైరల్ సోషల్ మీడియా అంతా ఒక వారం రోజుల నుంచి వస్తుంది, మీరు కూడా చూసే ఉంటారు. సువేంద్ర అధికారి అంతకుముందు అంత పబ్లిక్గా లంచం చేసుకున్న సువేంద్ర అధికారి మరి సీఎం అభ్యర్థిగా ఎలా మారాడో, ఈ మధ్యలో ఏం జరిగింది, వాషింగ్ పౌడర్ మోడీ అనే ఒక స్లోగన్ కూడా కాయిన్ అయింది. నేను ఒక పదం చెప్తాను. నేను ఈ డిస్కషన్లో మీరు సువేంద్ర అధికారి గురించి మాట్లాడే కంటే ముందు 1200 మంది కార్యకర్తలను చంపిన సోనియమ్మ దేవతన దయ్యం అన్నటువంటి రేవంత్ రెడ్డి పదాన్ని, అవును, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినటువంటి సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అవును,
ఇప్పుడు దయ్యం కానీ అన్నాడు, ఇది మాట అది డైరెక్ట్ గా లంచం కదా సార్. అది కూడా చూపించినాడు, మోడీ గారు చూపించినారు. ఉమ్, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఉమ్, సువేంద్ర అధికారి ఆ పార్టీ, నేను మళ్ళీ ఒక్క క్లారిటీ ఇస్తా. TMC. రాజ్యాంగం ప్రకారం ఉమ్, పార్టీ అంటే పార్టీయే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఇస్ పర్సనాలిటీ, అవును మనిషి, పార్టీ వేరు కాదు. అవును బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం తప్ప టెక్నికల్లీ స్పీకింగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినట్టు లెక్క, కానీ అంతే, వ్యక్తి చేసినట్టు కాదు. దీన్ని కూడా అట్లా కనుక్కోవాలండి. సో ఈయన టీఎంసీలో ఉన్నప్పుడు తప్పు సువేంద్ర చేశాడు అధికారి కాబట్టి టీఎంసీలో ఉన్నాడు. టీఎంసీలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ కోసం డబ్బులు తీసుకున్నాడా, వాళ్ళ ప్రభుత్వం పనిచేయడం కోసం డబ్బులు తీసుకున్నాడా, ఇదంతా ఒక కోణం అయితే ఆయన టీఎంసీ మంత్రి. ఉమ్, టీఎంసీ మంత్రిగానే ఆయన పనిచేశాడు కాబట్టి పార్టీ కోసం తీసుకుని ఉండొచ్చు. మీకు బాగుంది, లాజిక్ బాగుంది సార్. బంగాలక్ష్మి అందుకోసమని ఈ వ్యక్తి దీనికోసమని అంటే అట్లా చాలా వస్తాయి. ఉమ్, అట్లా చాలా మందిని, చాలా ఆరోపణలు, చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు పార్టీ నడవడం కోసం కూడా డబ్బు తీసుకుని ఉండొచ్చు. నేను కానీ బంగారు లక్ష్మణ్ విషయంలో అలా జరగలేదు కదా. అది జరగలేదు. అందుకోసం పార్టీ బంగారు లక్ష్మణ్ విషయంలో పార్టీ ప్రొటెక్ట్ చేసింది. బంగారు లక్ష్మణ్ పార్టీ వెనుక ఉంది మొత్తం. ఉమ్, ఎందుకు అంటే ఆయన పార్టీ కోసం తీసుకున్నాడు అనేది పార్టీ నమ్మింది. ఉమ్, అప్పటికప్పుడు తాత్కాలికంగా రాజీనామా చేసిన తర్వాత ఆయన భార్యకి కదా రాజ్యసభ లోక్సభ సీట్ ఇచ్చింది రాజస్థాన్ నుంచి, గెలిపించింది బీజేపీ. ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా కూడా పనిచేసింది. కాబట్టి ఇది పార్టీయే ప్రభుత్వమే పార్టీ. అంటే ఈ రెండు ఇండియన్ డెమోక్రసీలో భారత రాజ్యాంగం ప్రకారం అత్యధిక సీట్లు ఎన్నుకోబడ్డ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని పిలుస్తారు. ఆ పార్టీ ఏం చేస్తుంటే తమ నాయకుని ఒకరిని ఎన్నుకుంటుంది, తమిళనాడులో ఎన్నుకున్నట్టుగానే లేదా ఇంకో రాష్ట్రం ఎన్నుకున్నట్టుగానే. ఎన్నుకున్న వ్యక్తిని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది మన భారత రాజ్యాంగం చెప్తున్న స్థూలమైనటువంటి అంశం. కాబట్టి సువేంద్ర అధికారి అప్పుడు ఏం చేశాడో, నేను ఎందుకు చేశాడు, ఏం చేశాడు అనేది పక్కన పెడితే, ఇది ఒక అంశంగా అంటే ఆయన పార్టీ మారినాడు. రెండో అంశం ఏం చేస్తా అంటే ఏ వ్యక్తి కూడా పర్మనెంట్గా ఇట్లాగే ఉంటాడని మనం సర్టిఫికేట్ ఇవ్వలేమండి. మారిండొచ్చు అంటారు మీరు. ఖచ్చితంగా మనుషుల్లో ఎవరైనా మారొచ్చు. అంతేలే. ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు గులాం నబీ ఆజాద్ ని మోడీ గారు ప్రైజ్ చేశారు, మీరు పార్లమెంట్ లో చూసినారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు కరెక్ట్ జమ్మూ కాశ్మీర్ లో ఒక ట్రాజెడీ ఇన్సిడెంట్ జరిగింది, బాంబు బ్లాస్ట్ జరిగింది. అప్పుడు గుజరాత్ వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు గులాం నబీ ఆజాద్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఏ విధంగా సహకరించాడని చెప్పడానికి ఆ విషయాన్ని మోడీ గారు పార్లమెంట్ లో చెప్పినాడు. అప్పుడు మోడీ గారి కళ్ళు కూడా చెమ్మగిలినాయి. మనం అర్థం చేసుకోవాలి. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మోడీ గారు గుజరాత్ లో బీజేపీ ముఖ్యమంత్రి కదా, బట్ సంబంధాలు ముఖ్యమంత్రిగా. అంటే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ఎంపీ కదా అంటే ఎస్, కానీ పనితీరు, వ్యవహరించిన శైలి ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. కాబట్టి ప్రభుత్వము పార్టీ, సో ఆ పార్టీలో తప్పు చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి సువేంద్ర అధికారి తప్పు చేశాడు, పార్టీ కోసం చేశాడు, వ్యక్తిగత కోసం. సో మా పార్టీలో ఆయన తప్పు చేయాలన్నా చేయనీయము, మా దగ్గర స్ట్రిక్ట్ గా విజిలెన్స్ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంటుందని మీరు చెప్పారు. వ్యవస్థ పర్ఫెక్ట్ అందుకోసం సువేంద్ర అధికారి మారకూడదని ఏమైనా ఉందా? మనిషి మారుతాడు, మనిషి డైనమిక్ గానే ఉండాలి. పార్టీలు డైనమిక్ గానే ఉంటాయి, మనుషులు డైనమిక్ గానే ఉంటారు. ఈ రోజు ఇప్పుడు వాల్మీకిని బోయేవాడు అయినాడని మనము ఈరోజు రామాయణాన్ని ఇచ్చిన వాల్మీకిని మనం తక్కువ అంచనా వేస్తామా? బోయేవాడు కదా, వేటవాడు కదా అనలేం కదా మనం. సో బండి పార్థసారథి రెడ్డి హాస్పిటల్ ఓపెనింగ్ కూడా అలా జరిగిందంటారా? బండి పార్థసారథి విషయం కూడా అంతే. నేను ఎందుకు చెప్తున్నా అంటే బండి పార్థసారథి రెడ్డి అనేటువంటి వాడు, నేను బీజేపీ చాలా ఒక విషయం నమ్ముతుంది, మీకు చాలా క్లారిటీగా చెప్తాను మీకు. ఈయన 1000 కోట్లు ఉన్నాయి, అక్రమం చేశాడు, అయిపోయింది, చేసేసాడు కదా, మన ప్రభుత్వంలోనే చేసేసాడు కదా. కానీ 1000 కోట్ల సమాజానికి పెడతా అన్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు? నేను ఒక ప్రభుత్వంగా ఈ 1000 కోట్లు సమాజానికి ఖర్చు పెడతా అన్నాడు. చారిటబుల్ లైక్ బసవతారకం హాస్పిటల్ అంటే బసవతారకం ట్రస్ట్ అంటే అది కూడా ఒక ట్రస్ట్. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ తో, వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తో కడుతుంది. మీ సర్వీస్ చార్జెస్ తప్ప మిగతా ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, లాభాపేక్ష లేనటువంటి ఒక సంస్థ పెడుతున్నటువంటి ఒక హాస్పిటల్ అది ట్రస్ట్. కానీ ఇవాళే చూశాను సార్, అక్కడ మామూలు బయట టెస్టుల కంటే కూడా అక్కడ ఇంకా బయట వాళ్ళు కొన్ని టెస్టులు 1300 అయితే వాళ్ళ హాస్పిటల్లో 1800 ఉన్నాయని ఎవరో సోషల్ మీడియాలో దీని మీద విజిలెన్స్ ఏముంటా సార్? ఎవరికి వాళ్ళు సిఎస్ఆర్ అంటారు, ఎవరికి వాళ్ళు చారిటీ అని చెప్పుకుంటారు, ప్రభుత్వం నుంచి భూములు తీసుకుంటారు. ఇప్పుడు అదే నేను ఇప్పుడే చెప్తాను. ఇప్పుడు మీకు దీంట్లో కూడా ఒక కోణం ఉంది. చెప్పండి. మేము కూడా విమర్శించాం. అవును, నేను కూడా టీవీలో చాలా సార్లు విమర్శించాను. అవును, అదే నేను వ్యక్తిగతంగా కూడా ఒక 10 సార్లు మాట్లాడాను. నేను అదే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. అవును, మళ్ళీ ఆయన జీవో పొద్దున జీవో క్యాన్సర్ అయింది, సాయంత్రం జీవో వచ్చింది. ఎందుకు ఇచ్చారని కూడా మేము ప్రశ్నించాం. ఎందుకు ఇచ్చారని కూడా మేము అట్లా ఇస్తాం, నువ్వు ఎన్ని మాట దాకా విమర్శించినావు కదా, ఎందుకు తీసుకో, ఇప్పుడే ములాఖత్ అయింది
అయిపోయింది, ఇప్పుడు ఏం తీసుకున్నావు అని కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించాం. అయితే ఇదొక కోణం మాత్రమే. బట్ అట్ ది సేమ్ టైం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారు అనేది మన దగ్గర కాదు కదా. వాళ్ళు డాక్యుమెంట్ ఇచ్చింటారు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళు వచ్చి చూసి ఇన్వెస్టిగేట్ చేసి ఇంటెలిజెన్స్ ని పంపించేసి ఇక్కడ మీరు ఇది ఎంత తీసుకుంటారు అనేది కాదు అని అనలే కదా. ఒక ట్రస్ట్ హాస్పిటల్ కట్టాము, ఆయన ఒక ఎంపీ ఒక ట్రస్ట్ హాస్పిటల్ కట్టినాము, లైక్ టాటా హాస్పిటల్ ఉంది కదా, అది కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన రాజ్యసభ. అది కూడా ఇప్పుడు టాటా హాస్పిటల్ ఉంది కదా బాంబేలో. అవును, టాటా హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్. అవును, చాలా ఎఫెక్టివ్ గా నడుపుతున్నారు, చాలా అద్భుతంగా నడుపుతున్నారు. టాటా హాస్పిటల్ మనం తక్కువ ఎవరు చేయరు సార్, ఎవరు చేయరు. ఆ లెవెల్ కు పోయింది అనుకోండి మనందరం గర్వపడాలి. పోలేదు అనుకోండి మళ్ళీ విమర్శిస్తాం, తప్పకుండా విమర్శిస్తాం. పోతుంది అనుకోండి ఆ విధంగా టాటా హాస్పిటల్ నడిపినంత ఎఫిషియెంట్ గా సమాజం కోసం ఒక హాస్పిటల్ నడిపారనుకోండి తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాం. నడపలేదు అనుకోండి విమర్శిస్తాం. అంటే ఇక్కడ మోరల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇట్లాంటి ఒక ఈడీ రైట్స్ అవినీతి ఆరోపణలు ఉండి ఈడీ రైట్స్ చేసి కేసులు నడుస్తున్న వాళ్ళు చేసే ఏ పనుల్లో ఇట్లా దేశ అత్యున్నత స్థాయి వ్యక్తులు అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు హెల్ప్ చేసినట్లు అవుతుంది కదా. ఇప్పుడు ఆయన మీద ఈడీ కేసు ఉంది బండి పార్థసారథి రెడ్డి మీద. ఇప్పుడు ప్రధాని గారు స్వయంగా వచ్చి హాస్పిటల్ పనిచేస్తే ఈడీ సిబిఐ ఏం అర్థం చేసుకుంటాయి సార్? ఆ కేసును ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాయా? ఉన్నది అక్కడ పెట్టేద్దాంలే, మనకెందుకు ఈ గొడవ, ఈ ప్రధాని గారే పోయి ఆయన హాస్పిటల్ ఓపెన్ చేసి ఇచ్చాడు, ఈ కేసును మనం అంతా తవ్వితే మన గోది మనం తీసుకున్నట్లే అనుకుంటాయా? మీరు సహజంగా చెప్పండి, న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏ రకంగా పని చేస్తుంది? ఇది మనం సమాజానికి ఏం ఏ సంకేతం ఇస్తున్నామని అంటే, ఇదొక మీరు అడిగినటువంటి మొదటి విషయం ఏంటంటే ప్రధానమంత్రి వచ్చింది కాబట్టి తప్పుడు సంకేతం పోవచ్చు అనేటువంటిది మీ అభిప్రాయం. పోతుంది అని నేను చెప్తున్నా, పోవచ్చు అనేటువంటి మీరు చెప్తున్నట్టు పోవచ్చు, పోయే అవకాశం ఉంది. అవును. రెండో ఏంటంటే ప్రధానమంత్రి గారు వస్తున్నటువంటి సందర్భంగా ఆ ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏమి ఇచ్చారో మనకు తెలియదు. ప్రధానమంత్రి పిఎం ఆఫీస్ డిసైడ్ చేసింది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు నడుపుతారనేటువంటి విశ్వాసం. అన్నిసార్లు ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సర్టిఫికేట్ ఇస్తామండి, యువర్ ఐఏఎస్ సర్టిఫికేట్, ఒక సెలెక్టెడ్ యూపీఎస్ సర్టిఫికేట్ ఒక మంత్రి ఇస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ అందరూ మంచి వాళ్ళు ఉంటారని నేను గ్యారంటీ లేదు. మంచి వాళ్ళు ఉండాలని కోరుకుంటాం, ఆశిస్తాం. ఒక మంచి కంపెనీ పెట్టడం కోసం మోడీ గారు ఒక కంపెనీ పెట్టడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఏరోస్పేస్ ఇండస్ట్రీ వచ్చింది, మన హైదరాబాద్ లో వచ్చింది. దాని ప్రారంభోత్సవానికి మోడీ గారు వచ్చారు. టాటా ఏరోస్పేస్ ఇండస్ట్రీ బాగా నడుస్తుంది, ఒక 1000 కోట్లు 4000 కోట్లు అప్పు తీసుకొని కంపెనీ నడుస్తుంది, బాగా నడుస్తుంది అనుకుంటాం. ఏదో ఒక రోజు తప్పుడు నిర్ణయాల వల్ల కంపెనీ దివాలా తీసింది. మోడీ గారు ప్రారంభించారు కాబట్టి దివాలా తీసింది అనుకుందామా అనేది ఒక ప్రశ్న. మీరు మొదటి అంశం లేవనెత్తడానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది. రెండో ప్రశ్న ఏంటంటే ఈడీలు సిబిఐలు రైట్స్ ఆపుతాయా ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి అనేటువంటిది రెండో అంశం. చాలా స్పష్టంగా నేను ఈడీ సిబిఐలు, నేను మళ్ళీ మొన్న కూడా ఇంతకుముందు కూడా టీవీ ఛానల్ చెప్పాను, చాలా స్పష్టంగా ఈడీ కానీ భారతదేశంలో సిబిఐ కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, అదేవిధంగా రాజకీయమైనటువంటి నిర్ణయాలు ఉండవు. తప్పు చేస్తే ఖచ్చితంగా కేసు పెడతారు, కేసులు పెడతారు. నెక్స్ట్ పాయింట్, కేసులను నిర్ణయించాల్సిందే. కేసులలో మెరిట్ ఉందా లేదా, ఆ కేసులలో న్యాయం ఉందా లేదా, ఆ కేసులు పెట్టే వాటిలో నిజం ఎంత అబద్ధం ఎంత నిర్ణయించాల్సిందే న్యాయస్థానాలు, ఈడీలు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో లిక్కర్ కేసు ఉంది, కింది న్యాయస్థానం కొట్టేసింది, కింది కోర్టు కొట్టేసింది, ఈడీ కోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టుకు పోయింది కేసు. హైకోర్టులో ఏమవుతుందో మనకు తెలియదు, హైకోర్టులో జడ్జిమెంట్ ఏమవుతుందో. మీకు దీనికి సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మంచి ఎగ్జాంపుల్. లాలూ యాదవ్ కేసులో, లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్ లో కింద ఈడీ కోర్టు కొట్టేసింది ఆయన కేసు, కింది కోర్టు కొట్టేసింది. సుప్రీం కోర్టు ఆయనకు జైలు శిక్ష వేసింది. జయలలిత కేసు కూడా సేమ్ కేసు. మీకు అర్థం చేసుకోవడం కోసం ఈడీ ఎట్లా పనిచేస్తుందని అర్థం చేసుకోవడం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. జయలలిత కేసు కూడా కింది కోర్టు కూడా ఒక రకంగా జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు ఇంకో రకమైంది. ఆమె కోర్టు మార్చారు, ఎందుకంటే తమిళనాడులో ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇక్కడ నిర్ణయం చెప్తే తప్పు అవుతుంది. ఎప్పుడు కర్ణాటక హైకోర్టుకు మార్చారు, ఎందుకంటే ప్రభావితం చేస్తుందేమో అనే ఉద్దేశంతో మారిస్తే అక్కడ కూడా అది జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి కింది న్యాయస్థానాలు నిర్ణయించాలి. ఈవెన్ మీకు సోనియా గాంధీ కేసులో కూడా న్యాయస్థానం సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు పోయినాడు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ వేసిన దానికి ఆధారంగానే సోనియా గాంధీ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగింది. బీజేపీ ప్రభుత్వం వేసి జరగలే కేసు, అది కోర్టు డైరెక్షన్ లో. జడ్జిమెంట్ ఏమిస్తుంది కోర్టు అనేది ఫ్యూచర్ చెప్తుంది. అయితే ఇప్పుడు ఈడీ కేసులో కానీ ఆయన అటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అదే 150 కోట్ల దొంగ సొమ్ము దొరికిన కేసులో కానీ న్యాయస్థానం డిసైడ్ చేయాలి ఆయన దాన్ని తప్పు చేశాడా అనేది. ఈడీ పని అయిపోయింది, ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా సార్.
బాగుంది, మీరు చెప్పింది బాగుంది, మీరు చెప్పింది కరెక్టే, న్యాయస్థానం నేను కూడా ఒప్పుకుంటున్నా సార్. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉంటాడు, కవిత అరెస్ట్ అయ్యి 3 నెలలు 4 నెలలు జైల్లో ఉంటుంది, వీళ్ళు ఎవ్వరు గారు ఏం సార్ దీన్ని చట్టం ఎట్లా ఎవరు కాదంటున్నారు? ఈ కేసులు నమోదైన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అంటే ఇది కేసు టు కేసు చూడాలి. అట్లా కాదు సార్, అది సింపుల్గా నే- అంటే నే- ఇప్పుడు లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత, ఈ శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు, జైలుకి పోతారు. ఓకే, వాళ్ళకి బెయిల్ రాదు, తర్వాత 16 నెలలు ఎట్లో చివరికి వచ్చింది అనుకుందాం, ఓకే బాగుంది. అది న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినప్పుడు అరెస్ట్, అది జైలుకు పోవాల. కానీ ఇక్కడ వ్యక్తులు ముందు అరెస్ట్ అయిపోతున్నారు, నెలలు సంవత్సరాలు జైలు జీవితం గడుపుతున్నారు. వేరే మీరు చెప్తున్న ఏ కేసుల్లో కూడా ఎవరు కనీసం 2 రోజులు జైలుకు పోవట్లేదు కదా సార్. అరెస్ట్ ఎందుకు జరగట్లేదు సార్? నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి. కవిత కేసులో అరెస్ట్ చేసింది ఈడీ, కొద్దిసేపటికి అనుకుందాం కదా, ఈడీ తప్పు చేసి అరెస్ట్ చేసింది, కక్ష సాధింపు చేసింది. ఈడీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, పిటిషన్ అయితే ఈడీ కోర్టు కొట్టేసింది బెయిల్ పిటిషన్. హైకోర్టు ఉందిగా, హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. సుప్రీంకోర్టు ఉందిగా, సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్ట. అంటే మీకు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి సుప్రీంకోర్టు దాకా పోయినారు కదా బెయిల్ కోసం అని. పోయారు సార్. ప్రాథమిక ఆధారాలు లేకుండా బెయిల్ ఇవ్వడం అనేది అసాధ్యమైన పని. ఇప్పుడు మరి ఆ కేసే కొట్టేసింది, అందుకోసం అక్కడ ఒక కీలకమైన జడ్జిమెంట్ చూసారా? మీకు లాలూ యాదవ్ కేసు అదే చెప్పాను. లాలూ యాదవ్ కేసులో, గడ్డి స్కామ్ కేసులో ఈడీ కింది కోర్టు కేసు కొట్టేసింది, కేసు కొట్టేసింది, ఆ పై కోర్టు శిక్ష వేసింది. ఓకే, ఎస్, నేను ఇక్కడ కూడా నేరం జరిగి ఉంటుంది అనుకుందాం జరిగిందా లేదనే న్యాయస్థానం డిసైడ్. అదే న్యాయస్థానం అదే ఫైనల్కి పోయినప్పుడు మీరు అన్నట్లు పై కోర్టులు నిర్ధారిస్తాయి అనుకుందాం. కానీ అరెస్ట్లు ఎందుకు జరగట్లేదు అందరివి ఈక్వల్గా అంటున్నా నేను. మీకు ఇప్పుడు కవిత అరెస్ట్ ఎన్ని రోజుల తర్వాత జరిగింది? ఎన్ని రోజుల తర్వాత జరిగింది కవిత అరెస్ట్? నేను నా మొదటి ప్రశ్న. రెండోది చెప్తాను మీకు ఉదాహరణకి, ఎగ్జాంపుల్గా మనం న్యాయస్థానంలో ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ఉంది, రేవంత్ రెడ్డిది ఏసీబీ కేసు. అవును, కరెక్ట్ కదా? కరెక్ట్. ఏసీబీ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు, కూతురు పెళ్ళప్పుడు కూడా జైలు నుంచి రాలేదని ఆయన బాధపడ్డ రోజు ఉంది. అవును. అదే ఏసీబీ కోర్టు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే. కోర్టు అనేది కాదు, కానీ ఏసీబీ కేసు ఫైల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంస్థే. కానీ కేసు ట్రయల్కి రాలే, 8 సంవత్సరాల పాటు ట్రయల్కు రాలే. మరి అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనా? సంబంధాలు అంటే ట్రయల్కు రాలేదంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ న్యాయస్థానంలో నిర్ణయించాల్సిందే తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు, కేసీఆర్ చేతిలో కూడా ఏం లేదు, ఏం లేదు. ఇంకా ఒకసారి న్యాయస్థానానికి పోయిన తర్వాత అరెస్ట్ చేయమని కూడా న్యాయస్థానం చెప్తారు. బెయిల్ అరెస్ట్ చేయమని న్యాయస్థానం చెప్పాలి. బెయిల్ మీకు అరెస్ట్ చేయమని ఒక్కొక్క రోజు రాత్రికి రాత్రి బెయిల్ కూడా వస్తుంది. ఇప్పుడు రోహిత్ రెడ్డి కానీ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యే, అవును, ఆయన బెయిల్ వచ్చింది కదా, కోర్టులో బెయిల్ వచ్చింది. ఒక్కోసారి హైకోర్టులో, సుప్రీంకోర్టులో బెయిల్ కూడా వచ్చినాయి కదా చాలా మందికి. కింది కోర్టు కొట్టేస్తే పై కోర్టు పోతారు. గాలి జనార్దన్ రెడ్డికి కూడా వచ్చిందిలే, మీరు చెప్పినట్లు గాలి జనార్దన్ రెడ్డికి కూడా హైకోర్టు శిక్ష వేసింది, యావజ్జీవ 2 కారు చేసింది, మళ్ళీ వెంటనే ఆయనకు బెయిల్ వచ్చేసింది. సో బెయిల్ గురించి మనం న్యాయానికి ప్రతీకగా బెయిల్ చెప్పుకోలేము. అందుకోసం బెయిల్ కేసు పెట్టడం కానీ బెయిల్ రావటం కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి న్యాయస్థానాలు డిసైడ్ చేస్తారు. అయితే న్యాయస్థానాల్లో తప్పు ఉందా, ఒప్పు ఉందా, న్యాయవాదులు ఏం చేశారు, న్యాయమూర్తులు ఏం చేశారు, ఈ చర్చలకు మనం పోకూడదు. ఎందుకంటే న్యాయమూర్తులు వ్యక్తిగతంగా మనం ఆపాదించదు. ఆ న్యాయ వ్యవస్థ ఒకటి మాత్రం పక్కా, నేను ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినేడ్ అంటారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత జైలైతే శిక్ష వేసినా, 20 సంవత్సరాల తర్వాత లాలూ యాదవ్ శిక్ష వేసినా, ఇంకెవరికైనా ఏ మర్డర్ కేసులైనా శిక్ష వేసిన 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఏ కొన చూడాలి? ఇప్పుడు న్యాయస్థానం, భారత న్యాయ వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా మారాలని, నేను బీజేపీకి అని చెప్పట్లేదు, మారాలని కోరుకుంటున్నాం. ఇన్స్టాంట్ గా శిక్ష పడితేనే ఆ శిక్షకు కొంత శాంక్టిటీ ఉంటుంది సమాజంలో, ఆ శిక్షకు కొంత విలువ ఉంటుంది. నువ్వు ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత మనకెందుకు? మనం చాలా మంది మీకు ఇక్కడే హైదరాబాద్ లోనే ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కేసులో కృష్ణ యాదవ్ గారు పోయినారు, అరెస్ట్ అయినారు, జైలు పోయినారు, కోర్టు కొట్టేసింది కేసు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఆయన కరెక్ట్ అనాలన్నా తప్పు అనాలన్నా? కోర్టు కేసు కొట్టేసింది, మరి జరిగిందని ఎవరన్నారు? జైల్లో ఉన్నాడు కదా ఆయన, జైల్లోనే ఉన్నాడు కదా. అదే కదా నేను ఇప్పుడు న్యాయస్థానం ముందు సాక్ష్యాలను పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అంటే ఆ సంస్థలు, అది కొట్టేస్తున్నారు. మీకు ఇదేమో నేను చెప్పేది పొలిటికల్, ఒక క్రిమినల్ కేసులు, ఒక ఆర్థిక అంశాల నేరస్తుల విషయంలో కూడా కదా. ఇప్పుడు ఎన్సీఎల్టీ ఉంది, ఒక కేసులో ఒక రకమైన జడ్జిమెంట్ ఇస్తుంది, ఇంకో కేసులో ఇంకో రకమైన జడ్జిమెంట్ ఇస్తుంది. అది కాకపోతే మీ న్యాయమూర్తి వ్యక్తిగతమైనటువంటి అంశాలను ప్రశ్నించడానికి మనకు లేదు. కాబట్టి న్యాయస్థానాలు చేస్తున్నాయి. అయితే న్యాయస్థానాలు అన్ని కరెక్ట్ అవుతున్నాయా అనే సర్టిఫికేట్ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ
అట్లా అని చెప్పి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోగొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంచాల్సిందే, ఇక్కడ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచాల్సిందే. ప్రభుత్వం మీద ఉంచాలి, న్యాయ వ్యవస్థ మీద ఉంచాలి, కార్యనిర్వాహక వ్యవస్థ మీద ఉంచాలి, పోలీసుల మీద. ఇంత చెప్పుకుంటే మనం పోలీసుల దగ్గరికి పోతాం కదా కేసు అయితే. అవును, ఎందుకు పోతాం? అది వ్యవస్థ కాబట్టి. అది వ్యవస్థ కాబట్టి. కాబట్టి వ్యవస్థలను గౌరవిస్తూనే వ్యవస్థలలో ఉన్నటువంటి కొన్ని సర్దుబాట్లు చేయాల్సిందే, దాంట్లోంచి ఫలితాలు రావాల్సిందే. కాబట్టి సుధీంద్ర అధికారి విషయంలో మళ్ళీ మీ మొదటి ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఏంటంటే, మనిషి మారిండొచ్చు, లేదా ఆ రోజు ఆయన ఎక్స్ప్లెనేషన్ పార్టీకి సరైన మార్గంలో ఇచ్చిండొచ్చు. మా పార్టీ జాతీయ స్థాయిలో ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా అర్థం చేసుకుని ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్లెనేషన్ కన్విన్స్ ఒప్పించబడి కూడా ఉండొచ్చు. కాబట్టి నేను ఇది కారణం అని చెప్పలేను. బట్ ఒకటేంటంటే, ఏ వ్యక్తి అయినా కూడా పరిస్థితులలో జరుగుతున్నటువంటి పరిస్థితులలో జరుగుతుంటుంది. అందుకోసం మనిషి అంటేనే మంచోడు అనుకోవాలి, మనుషులు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదు. పరిస్థితులు, కొన్నిసార్లు అవకాశం, కొన్నిసార్లు అవసరం రాజకీయం. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే కేరళలో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 20 లక్షలు ఖర్చు పెట్టాలి. గెలుస్తామా ఓడిపోతాం పక్కన పెట్టండి. ఓ పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ ఓడిపోతుంది, ఓ క్యాండిడేట్ గెలుస్తాడు, ఓ క్యాండిడేట్ ఓడిపోతాడు. హిమాచల్ ప్రదేశ్లో కూడా అంతే. ఉదాహరణకి మహారాష్ట్ర పక్కన ఉన్న మహారాష్ట్ర అదే. ఆ కిందికి వస్తే కర్ణాటకలో కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడ పరిస్థితులు పొల్యూట్ చేశారు పొలిటీషియన్స్. ఎవరు చేశారు? పొలిటీషియన్స్ చేశారు. నేను ప్రజలు కూడా అంటే, నేను ప్రజలు ఆలోచించాలంటే ఇచ్చేవాడు ఉన్నప్పుడు నేను రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నా. నేను ఇప్పుడు నేను ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన. పోటీ పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవు, నాకు నేను పార్టీ కోసం పనిచేస్తాను, దేశం కోసం పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా అంటే, సార్ ప్రజల కోసం పనిచేయండి సార్, కానీ మీరు పైసలు లేకుంటే ఎన్నికల పోటీ చేయకండి సార్. నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దత్తాత్రేయ గారు మొదటిసారి 84 పోటీ చేసినప్పుడు నేను కాలేజ్ స్టూడెంట్. వారు RSS లో ప్రచారకు, ఇంకా పెళ్లి కూడా కాలే అప్పుడు వారికి. ఆయన సమాజం కోసం జీవితాన్ని ఇద్దాం అనుకున్నటువంటి పరిస్థితులలో ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేసినాడు. ఆయన పేద, ఆయన పైసలు లేవు, గౌరిగూడ చిన్న ఇల్లు, ఆయన RSS లో పూర్తి సమయ కార్యకర్త, దేశం కోసమే పనిచేస్తున్నాడు. అంటే దేశం కోసం అక్కడ ఎంత పెద్ద తుఫాను వస్తే అక్కడ పెద్ద ఊరు కట్టేంత అట్లా సేవా కార్యక్రమాలు చేశాడంటే అవే చేయమన్నాడు. సార్ రాజకీయాలు ఎందుకు సార్? ప్రజలు అడిగారు, నేను అందుకోసం నేను రాజకీయ వ్యవస్థ, నేను అనుకుంటా రాజరికపు వ్యవస్థలో యథా రాజా తదా ప్రజనే కదా, ప్రజాస్వామ్యంలో యథా ప్రజ తదా రాజా అంటున్నా నేను. ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయినా కూడా అంత డబ్బు మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు సేవ, రాజకీయాలు సేవగా భావిస్తున్నప్పుడు సేవ చేయడానికి అంత డబ్బు ఖర్చు పెట్టాలి క్వశ్చన్ కూడా వస్తుంది. ప్రయత్నం చేసి కొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఇంకా నేను ఎన్నికల్లో పోటీ చేయలేను, ఎందుకంటే ఈ నిజాయితీగా ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయాలని మహేంద్ర నాయుడు గారు నా కొద్ది రాజకీయాలని పోయినాడు. అవును, అంటే ఇది కూడా కరెక్టా కాదు. అంటే ఒక మంచి వ్యక్తి రాజకీయాల్లో పోరాటం పడమయ్యగలిగే వ్యక్తి, వాళ్ళని అలవాటు చేసింది మనమే కదా. అలవాటు ప్రజలు కూడా అలవాటు చేసింది వీళ్ళు, అలవాటు కాకూడదు కూడా కదా. కాకూడదు అంటే ఎట్లా? అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు కులం ఆధారంగా, మతం ఆధారంగా, డబ్బు ఆధారంగా, మతం కూడా ఉపయోగిస్తున్న పేరు డబ్బు ఆధారంగా ప్రజలు ఓటేయడం ప్రజలు మానేసి అన్ని నడుస్తున్నవి కుల మత రాజకీయాలు. నడుస్తుంది కరెక్ట్ అనేది సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోండి, నడుస్తుంది కరెక్ట్ కాదు, ఇది మారాలని కోరుకోవాలి, దీన్ని మార్చడం కోసం ప్రయత్నం జరగాలి. దీన్ని ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక రకమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం నేను మళ్ళీ కమ్ టు ది ఒరిజినల్ పాయింట్, పరిస్థితులు కూడా కొన్నిసార్లు కొంతమందిని అటువంటి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది రాజకీయాల్లో. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి అంటూ నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. నేను ప్రజలకు అప్పీల్ చేస్తుంటే మీరు డబ్బు ఆధారంగా, కులం ఆధారంగా, మతం ఆధారంగా ఓటేయకండి. పార్టీలను చూడండి, పార్టీ విధానాలను చూడండి, వ్యక్తులను చూడండి, వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూడండి, మీకు ఓటేయండి. వారి పోరాట శక్తిని చూడండి, ఓటేయండి. అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ వ్యవస్థ కూడా కరెక్ట్ గా తగ్గుతుంది. కానీ మొత్తం తగ్గుతుంది. నేను అంటే 100% పర్ఫెక్ట్ ఉంటుంది అంటారు, కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. నేను మీకు చిన్నప్పుడు కథ చెప్పేవాళ్ళు, పోలీసులు ఉంటే దొంగతనాలు అయితే రాత్రిపూట భయంగా, పోలీసు వ్యవస్థ లేదనుకోండి మధ్యాహ్నం పూట లూటీలు అవుతాయి. మనకు దొంగతనాలు జరుగుతాయని అంటలే, కానీ లూటీ జరగొద్దని మీ ఆశ. ఇప్పుడు లూటీ జరుగుతుంది అంటున్న వ్యవస్థలో. ఈ లూటీ జరగకుండా ఎంతో కొంత ఖర్చు పెడతారు కార్యకర్తల ఎక్స్పెండిచర్, అది వేరే. ఓటుకు పైసలు ఇవ్వాలి, 1000 రూపాయలు, 2000 ఇవ్వాలి. నేను ప్రత్యక్ష సాక్షినండి. కిషన్ రెడ్డి గారు 2018లో ఓడిపోయినప్పుడు ఇట్లాగే జరిగింది. నన్ను కూడా తిట్టారు. నేను కూడా నా నిర్ణయం తీసుకునే వ్యవస్థ నేను కూడా ఉన్నా. డైరెక్ట్ గా అడిగారు ఓటుకు పైసలు ఇవ్వాలంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఓట్లకు పైసలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఓడిపోయినట్టు కదా 1000 ఓట్లతోటి. మరి దీన్ని ఎట్లా చూడాలి ఇప్పుడు ఈ కోణంలో? మరి గెలిచినాడు కదా సార్, మరి ఎంపీకి గెలిచాడు వేరే, నేను ఎమ్మెల్యేగా వచ్చి ఓడిపోయినాడు కదా, అదైతే మూట కట్టుకున్నాడు కదా. ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి అంశం అయితే కనపడుతుంది కదా. ఓడిపోవడానికి నేను ఎమ్మెల్యే ఓడిపోయాడు అని మినిస్టర్ అనేది అది వ్యక్తిగత అంశం. కానీ వ్యవస్థలో మీరు ఒక వ్యక్తిని
వ్యక్తిని నిజాయితీగా ఉన్న వ్యక్తిని ఊడగొట్టినటువంటి ప్రజల గురించి ఏమనాలి నేను ఇప్పుడు? కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కరెక్ట్. ఊడగొట్టిన ప్రజల గురించి నేనేమనాలి ఇప్పుడు? మరి అదే ప్రజలు ఎంపీకి ఎట్లా గెలిపించారంటారు? మార్పు జరిగింది, అప్పుడు కూడా డబ్బులు లేకుండా మార్పు అంతే. మిమ్మల్ని ఎందుకో చెప్తాను, ఓటుకు నోట్లు పంచేటువంటి విషయంలో కార్యకర్తల పైసలు ఖర్చు హరువు అంగాటం ఇవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది, ఈ కాంట్రవర్సీ నేను పోదలుచుకోవాలి. అది ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన దానికి జరుగుతుందా అది వేరే అంశం. కానీ నీకు స్లిప్ ఇచ్చి ఇంకో 500 స్లిప్ ఇచ్చి నీకు 1000 రూపాయలు, నీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4000, ఇది ఈ వ్యవస్థ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నా. మనమే కదా సార్ దాని మనం అనకండి, మీరు తీసుకుంటే వాళ్ళు ఉంటే ఇస్తారు, మీరు ఉంటే తీసుకుంటారు. నేను బాగా డబ్బు ఇచ్చినారు అనుకోండి, వాళ్ళు ఓడగొట్టండి మీరు. ఇప్పుడు నేను సూటి ప్రశ్న, నేను ఇప్పుడు మీ ఓటు అయితే వాడు చూస్తలేరు కదా, ప్రజలకి నేను అప్పీల్ చేస్తున్నా, మీ ఓటుకి ఎవరికి ఇస్తారో ఎవరు చూస్తలేరు. బాగా డబ్బు ఇచ్చిన ధనవంతుడు అనుకోండి, ధనం పేరు మీద వాడు ఎన్నికల రాజకీయాలకు వచ్చిన వాడిని ఓడగొట్టండి. అట్లా 10 మంది ఓడగొడితే 11,000 పంచిన వాళ్ళు కూడా ఓడగొట్టే చరిత్ర ఉంది కదా. అందుకోసం 10 మంది చాలా తెలివైన వాళ్ళు సార్. అందుకోసం 10 మంది వాళ్ళు డబ్బు తీసుకున్నా ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తున్నారు, ఎవరిని ఓడగొట్టాలో వాళ్ళని ఓడగొడుతున్నారు. కిషన్ రెడ్డి గారికి సానుభూతి కూడా వచ్చి ఉండొచ్చు, అయ్యో కష్టపడి పనిచేసిన వ్యక్తి. మరి అదే ప్రజలు మరి ఎంపీకి గెలిపించారు కదా. అందుకోసం తప్పంటలేదు, అదే చెప్తున్నా. మనమే అలవాటు చేసి వాళ్ళకి విషయాన్ని, విద్వేషాన్ని, రాజకీయ మతాన్ని, కులాన్ని. నేను అందుకోసం రాజకీయ వ్యవస్థలో కులం మతం ఆధారంగా ఆలోచించకుండా ఈ పార్టీ మంచి చేస్తుందా ఇవ్వండి, ఈ పార్టీ మంచి చేయకపోతే ఓడగొట్టండి. ఇప్పుడు మా పార్టీ మంచి చేయకపోతే ఓడగొట్టరా? చాలా రాష్ట్రాల్లో ఓడగొట్టారు. కాబట్టి దాన్ని ఆధారంగా జరగాలి తప్పిస్తే వ్యక్తుల ఆధారంగానో లేకపోతే డబ్బు ఆధారంగానో మతం ఆధారంగా కులం ఆధారంగా జరగొద్దు అనేది నా అభిప్రాయం. మంచిది, మీ ఆలోచన బాగుంది సార్. ఇప్పుడు తెలంగాణలో మీరు చూడండి, కేంద్రంలో 12 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఆయన తెలంగాణకి ఏం కావాలని ఇస్తున్నారు, మంత్రి పదవులు ఇస్తున్నారు. గెలిచే నలుగురు, ఏ రాష్ట్రానికి రానన్ని పదవులు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. కానీ ఎక్కడ మినిమం కాంపిటీషన్లో కూడా తెలంగాణలో బీజేపీ లేకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఎవరి వైఫల్యం అంటారు? హానెస్ట్గా చెప్పండి సార్. హానెస్ట్గా చెప్తున్నా, ఇది వాతావరణం అనుకూలంగా లేకపోవడం. మీకు కారణం చెప్తాను మీకు. ఇప్పుడు ఢిల్లీలో 2014లో 13 చివరిలో ఎన్నికలు జరిగాయి. వాతావరణం అనుకూలంగా అంటే అదే ఢిల్లీకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పార్టీ కొత్తగా వచ్చింది, బీజేపీ పార్టీ అంతకుముందు 15 సంవత్సరాల క్రితం శీలా దీక్షిత్ 15 ఏళ్ళు శీలా దీక్షితే ఉండింది. 15 సంవత్సరాల తర్వాత మొదటి ఒక 5 ఏళ్ళు తప్పిస్తే మిగతా శీలా దీక్షిత్. ఆ పార్టీ వచ్చినాక మాకు 31 సీట్లు 34 సీట్లు బీజేపీకి వచ్చాయి, 33 సీట్లు. ఆ పార్టీకి 30 వచ్చాయి, ఆ 7 కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ యాప్ కు సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ అధికారులు యాప్ పార్టీ అధికారులకు వచ్చింది. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి. ఇమ్మీడియట్ గా 7 సీట్లకు 7 సీట్లు బీజేపీ గెలిచింది. అవును, అయినా కేజ్రీవాల్ ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు పోయాడు, ఆయన గెలిచాడు. మళ్ళీ 3 సీట్లు వచ్చాయి బీజేపీకి, 3. అవును. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కదా. ఎందుకంటే కేజ్రీవాల్ ను పడగొట్టారు, కేజ్రీవాల్ ను చేశారని జనం నమ్మారు అక్కడ. నేను అనేది చేశారు లేదని, ఎందుకంటే బీజేపీ ఢిల్లీ ప్రజలు నమ్మారు అంటున్నా సార్ నేను. బీజేపీ నో కాంపిటెన్స్ మోషన్ పెట్టలే, వాళ్ళ పార్టీని చీల్చలే, కానీ వాళ్ళ పార్టీ మరి ఎంపీ కొట్టేశారు కదా. అదే సార్ నేను ఆ 7 మంది కూడా మళ్ళీ 4 విత్డ్రా అయిపోయారంటే ప్రజలు సెకండ్ టైం ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు. కాదు 7 ఎంపీలు కొట్టిన తర్వాత ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ అయితే 7 ఎంపీలకి ఏం కాలే, బీజేపీ పార్టీ 3 ఎమ్మెల్యేలే గెలిచింది. అవును, అయితే మళ్ళీ నెక్స్ట్ చూపిస్తా. ఆ తర్వాత 3-4 ఏళ్ళకి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్. బీజేపీకి 7 బీజేపీ గెలిచింది. కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ మళ్ళీ 6 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది, బీజేపీకి 7 సీట్లు వచ్చినాయి. పోనీ మొదటిసారి మీరు చెప్పిన లాజిక్ అప్లై అయితే మరి రెండోసారి అదే సార్. నేను అందుకోసం చెప్తున్నా, ఎందుకు బీజేపీ వస్తలేదు వస్తుంది అనే దానికి తేడాలు చెప్తున్నా. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది మొన్నసారి 2019లో. బీజేపీ 18లో శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అవును, అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 29 పార్లమెంట్ సీట్లలో 28 బీజేపీ గెలిచింది. రాజస్థాన్ లో బీజేపీ ఓడిపోయింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో 6 నెలల ముందే. జస్ట్ ఇప్పుడు తెలంగాణలో సిచ్యువేషన్ సేమ్. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఒకటేసారి ఎలక్షన్స్ అవుతాయి. రాజస్థాన్ లో వసుంధర రాజే సింధియా నాయకత్వంలోని బీజేపీ పార్టీ ఓడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా 25కి 25 బీజేపీ గెలిచింది, 25కి 25 బీజేపీ గెలిచింది. అంటే అందుకోసం ప్రజలు మీరు అన్న ఇంకొక కోణం కూడా చెప్తా, విచక్షణతో ఎంత విచక్షణ, రాష్ట్రంలో ఎవరు ఉండాలా, కేంద్రంలో ఎవరు ఉండాలా అనే దాంతో ఓటింగ్ జరుగుతుంది అనేది మీరు చెప్పిన. ఇక్కడ కూడా మీరు చెప్పిన దానికి మీ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ కూడా ప్రజలు ఇంకా మా మీద శాసనసభ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే విషయంలో,
మా మీద ఇంకా విశ్వాసం పెంచుకోలే. కరెక్ట్ మాట చెప్పారు. ఇది- ఆ విశ్వాసం పెంచుకోకుండా కోసమే చేస్తున్నది ఇక్కడ స్థానిక నాయకత్వం. జాతీయ నాయకత్వం అయితే మీకు ఏం కావాలో ఇస్తుంది, కానీ ఇక్కడ స్థానిక నాయకత్వ లోపం మీరు అంగీకరిస్తున్నారా? లేదు. మాకు పార్టీ వాతావరణం అనుకూలం లేకపోవడం ఉంటుంది. అందుకోసం వాతావరణం అనుకూలం లేదంటే నేను ఇక అదే మళ్ళీ- సారి నేను అదే చెప్తున్నా, మీరు అక్కడికే వస్తున్న పాయింట్. మేము ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5-6 ప్రధానమైన అంశాలు తీసుకుంటే ప్రభుత్వం నడపడానికి స్థానిక నాయకత్వం కావచ్చు, లేకపోతే మీరన్న కార్యకర్తలది కావచ్చు, విధానాలు కావచ్చు, విధానాలతో పాటు ఒక ఐకాన్ కూడా చూస్తారు పాలిటిక్స్ లో. అంటే ఐకాన్ ఒక్కటే ఎన్నికలు గెలిపారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక్కడే గెలిపాడు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా చూస్తున్నారు. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో 2014లో టీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అయింది, ఒక రాజకీయ పార్టీ. ఒక ఎత్తుగడ తప్పు కూడా చెప్తాం, మీకు ఎత్తుగడ తప్ప రైటా చర్చ వేరు. నేను ఒక రాజకీయం చెప్తా. మేము తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో కలిసే పోరాటం చేసినాం, తెలంగాణ పోరాటాన్ని. కానీ మేము ఎలక్షన్స్ వచ్చేసరికి మేము టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అనివార్యంగా. అవును, పొత్తు పెట్టుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు మమ్మల్ని తెలంగాణ కోసం పనిచేసిన పార్టీగా చూశారా, టీడీపీ పార్టీతో పొత్తుంది కాబట్టి ఇది తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూశారా మమ్మల్ని? వ్యతిరేక పార్టీగానే చూశారు. అది మేము తప్ప రైట పక్కన పెడితే జాతీయ పార్టీ నిర్ణయించింది, మేమేం చేయగలుగుతాం దానికి? అవును, తప్పు మాదా రాష్ట్ర నాయకత్వం అంటామా? అవును, జాతీయ పార్టీ నిర్ణయం చేసింది, మేము మాకు ఫ్రీడమ్ ఇవ్వలే. టీడీపీతో పొత్తుంటుంది, ఇది నిర్ణయం అని చెప్పింది. ఇప్పుడు మేమేం చేయాలి? ఇంకా ఇక్కడ ఉన్న నాయకత్వం ఏం చేయాలి? ఇక్కడ కార్యకర్తలు ఏం చేయాలి? నాయకత్వం బలంగా ఉంది. మీకు ఇది సిచ్యువేషన్ చెప్తా. 83లో మీరు అనుకుంటారు నిన్న అటల్ మోడీ గారి జరిగిందా ఇటువంటి బహిరంగ సభ? ఎన్టీ రామారావు గారు జస్ట్ కొద్ది ముందు రోజులు జరిగింది, కానీ బీజేపీ అధికారం రాలేకపోయింది. కారణం అప్పుడు కూడా నేను కూడా చిన్న కాలేజ్ స్టూడెంట్, ఇదే కిషన్ రెడ్డి గారిని అడిగిన, అన్న మనం ఎన్ని పోటీ చేస్తామంటే 75 చేస్తున్నాం తమ్మి, మనం 25 గెలుస్తుండొచ్చు అన్నాడు కిషన్ రెడ్డి గారు. ఇది మన కిషన్ రెడ్డి అప్పుడే నేను 83లోకి చెప్తున్నా. మా దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని మొత్తం మార్చాలని ప్రజలు అనుకున్నప్పుడు 75 సీట్ల కోసం చూడలే వాళ్ళు. మొత్తం కాంగ్రెస్ ఓడగొట్టాలనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఎన్టీ రామారావు వచ్చినాడు. మేము ప్రత్యామ్నాయం చూపెట్టలేకపోయినాం. ప్రధాన కారణం అది. అందుకోసం షీలా దీక్షిత్ కు ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఇచ్చారు, మమ్మల్ని చూడలే. సో ఇక్కడ మీరు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కేసీఆర్ వచ్చారు, మమ్మల్ని చూడలే ప్రజలు. ఇప్పుడు ఓకే సార్, ఇదంతా ఇప్పుడు మొత్తం అయిపోయింది. వీళ్ళు బీఆర్ఎస్ ను చూసేశారు, కాంగ్రెస్ ను ఈ 5 ఏళ్ళు చూసేస్తున్నారు. నెక్స్ట్ ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని చూసే పరిస్థితి ఉంది, అవకాశం ఖచ్చితంగా ఉంది. మీకు ఎందుకు అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎస్పీ బిఎస్పీ 2 పార్టీలు ఉంది. ఇదే మనం మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఆర్గ్యుమెంట్ చేసేది. ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర జాతీయ పార్టీలకు స్థానం లేదు. డిఎంకే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అది లేదులే, అది కొట్టి పారేసింది. డిఎంకే ఏఐడిఎంకే ఉంటే ఇంకా ఇంకో పార్టీ రాదు. డిఎంకేనా ఏఐడిఎంకే, మేము కూడా పొత్తు పెట్టుకున్నాం కదా ఏఐడిఎంకే, కాంగ్రెస్ డిఎంకే ఉంది కదా. ఏఐడిఎంకే డిఎంకే 2 తప్ప ద్రవిడ పార్టీలు తప్ప ఛాన్సే లేదన్నారు. ఏమంతా చూసినారు ప్రజలు రీసెంట్ గా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో బీజేపీ కాంగ్రెస్ బీజేడీ రెండింటి మధ్యలో మేము బీజేడీతో ఉండాలని బీజేపీ పరోక్షంగా బీజేడీ పార్టీ నవీన్ పట్నాయక్ పార్టీ మాకు సపోర్ట్ చేసిందా? చాలా కాలం జరిగింది. బట్ ఏం జరిగింది ఇప్పుడు? మేము అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ మినిమైజ్ అయిపోయింది అక్కడ. నెక్స్ట్ మీరు తెలంగాణలో నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నిన్న మోడీ గారు మీరు సంకేతం, చాలా స్పష్టమైన సంకేతాన్ని ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కి మీరు అనలైజ్ చేయండి. ఈ స్టేజ్ మీద కానీ ఆ స్టేజ్ మీద కానీ ఆయన ట్వీట్లో కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ ని ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకు లేదంటారు? మళ్ళీ పొత్తు పెట్టుకోవాలని కాదు, అది ఇగ్నోర్ చేసి పార్టీ రాని పార్టీ గురించి మాకెందుకంట. ఓకే ఓకే ఓకే. ఇక ఓడిపోయిన పార్టీ మేము 8 మంది ఎంపీలు గెలిచినా వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచారు. ఇంకా రాని పార్టీ గురించి మాకెందుకు చర్చ? దాని గురించి మాట్లాడడం ఎందుకు? మా ప్రత్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఓకే, మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతే తెలంగాణలో. అంతే. ఇప్పుడు మీకు నో టీఆర్ఎస్ కవిత, నో బీఆర్ఎస్ కేసీఆర్. బెస్ట్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్. ఓకే, వెస్ట్ బెంగాల్లో మేము 2016లో 3 సీట్లు గెలిచాం. 3 అవునవునవును. అది విషయం కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు వేదిక మీద. నెక్స్ట్ ఎలక్షన్ 78 గెలిచాం. ప్రత్యామ్నాయం మేము కాగానే ప్రజలు ప్రత్యామ్నాయానికి ఓటేశారు. అమిత్ షా గారు అందుకోసం చాలా సందర్భాలు చెప్తారు. ఒక మాట నేను మళ్ళీ చెప్తాను, ఇంటర్నల్ విషయం. 2 नंबर पे आप आना, 1 नंबर पे जनता लाएगा नहीं. 2 नंबर पे आने के लिए बहुत मेहनत करता पड़ता. 3 नंबर पे जनता नहीं देखेगा. 3వ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు చూస్తలేరు. 2వ ఆల్టర్నేటివ్ మేము బెంగాల్లో 78 సీట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన తర్వాత మాకు అవకాశం ఇచ్చారు కదా. ఇక్కడ కూడా టీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము వాళ్ళకి ఎంపీలు 1 సీటు కూడా లేదు, ఎమ్మెల్యేలు ఉన్నా ఉంటారో పోతారో కూడా తెలియదు, ప్రత్యామ్నాయమైన విధానం కూడా లేదు. కాబట్టి ఈ పరిస్థితులలో మేమే ప్రత్యామ్నాయమైన విశ్వాసం మాకుంది, కార్యకర్తలకు ఉంది. ఆ సంకేతాన్ని నేను మోడీ గారు వేదిక మీద నుంచి ఇచ్చాడు, వేదిక కింద నుంచి కూడా ఇచ్చాడు. ఇది అర్థం చేసుకోగలిగితే కార్యకర్తల ఉత్సాహం,
ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రత్యామ్నాయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టగలిగే దమ్ము ధైర్యం కార్యకర్తల సమూహం బీజేపీకే ఉంది. ఇది జాతీయంలో అధికారంలో ఉంది, దేశంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఇది మాకు బలం అవుతుంది. ఇప్పుడు బెంగాల్లో గెలిచినటువంటి మానసిక బలము మాకు మానసికంగా తెలంగాణ బలం కాదా? రేపొద్దున మీకు ఇంకొకటి మీకు కాంట్రడిక్టరీ టు దిస్ నేను ఒక పాయింట్ చెప్తా. కర్ణాటకలో మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవకపోయి ఉండింటే ఊహాజనితమైన ప్రశ్నే కావచ్చు కాక ఇక్కడ వచ్చేది కాదు 100% కదా. ఆ ఊపే ఇక్కడ చేసింది కదా. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మా బీజేపీకి ఉన్న ఊపు మాకు పనిచేయదా? ఇక చూద్దాం సార్ నెక్స్ట్ ఎలక్షన్లో ఏం ఖచ్చితంగా జరుగుతుంది. ఇస్తున్న విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే.